వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్. నేను మీ మీనాక్షి రాజశేఖర్ని. ఇవాళ నేను మీకు ఆనపకాయ అల్లం పచ్చిమిరపకాయ వేసి కూర ఎలా చేసుకోవాలో నేను నా స్టైల్లో మీకు నేను చూపిస్తాను. అయితే దానికి లేత ఆనపకాయ తీసుకుని దీనికి తొక్క తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇదంతా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలాగా ఆనపకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకున్నవి ఒక బౌల్ తీసి ఈ బౌల్లోని ఒక ఇత్తడి గిన్నెలో అయితే బాగుంటుందండి. ఎందుకంటే అదొక రకమైన మంచి సువాసన వస్తుంది. ఇత్తడి గిన్నెలో వేసింది, పులుపు వేసింది అయితే కూర వండగానే తీసేయాలి. ఇలాగా నీళ్ళు వేసుకుని, ఎక్కువ నీళ్లు పట్టదండి దీంట్లో. అలాగనే ఉప్పు, ఇది కమ్మని కూర కదా, ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి. అలాగనే పసుపు కొద్దిగా. దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి మూత పెట్టుకుని దీన్ని ఉడకనిద్దాం. ఈ లోపుని అల్లం పచ్చిమిరపకాయ మిక్సీ చేసుకుందాం. మిక్సీ అయినా దంచుకున్నా ఎలా అయినా. కూర ఉడికిపోయింది, చూస్తున్నారా? ఈ కలర్ వస్తే ఉడికిపోయినట్టే. దీన్ని వాట్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ పట్టదండి ఆయిల్, కొంచెం వేసుకోవాలి. చూస్తున్నారా? మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు పోపు వేసుకుంటాం. చూస్తున్నారా? పోపు చక్కగా వేగిపోయింది. మనం పొట్టు మినప్పప్పు వేసుకుంటే బాగుంటుంది. అల్లం పచ్చిమిరపకాయ ఇలాగా మిక్సీ చేసుకున్నాం. మిక్సీ కాదులేండి, నేను కొట్టాను. ఇలా వేసుకుని ఒక్కసారి వేయించుకోవాలి. వేయించుకున్న దాంట్లో మనం ఈ ఆనపకాయ ఉడికించి పెట్టుకున్నది మనం వేసుకుందాం. ఈ అల్లం పచ్చిమిరపకాయ వేసాం కదా అండి, కమ్మని వాసన వస్తుంది. కూర గొప్ప టేస్ట్ అండి. ఇది పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నువ్వుల పొడి, మనం చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంటుంది కదండి, అది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం పులుపు వేయం కదా, కమ్మగా కూర చాలా బాగుంటుందండి. అంతే, అయిపోయిందండి కూర. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.